మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో జరుగుతున్న భీకర యుద్ధం దాదాపుగా ముగిసిందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇరాన్ ఆర్థికంగా సైనిక పరంగా దెబ్బతిందని, అందుకే వారు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా ఆరాటపడుతున్నారని అన్నారు. హర్మోజ్ జలసంధి దిగ్బంధనం అద్భుతంగా పనిచేస్తోంది అన్న ట్రంప్, ఇరాన్ తన చమురును విక్రయించలేక, నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతోందన్నారు. యుద్ధంలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇరాన్కు కనీసం 20 సంవత్సరాలు పడుతుందన్నారు ట్రంప్. అమెరికా చర్యల వల్లే ఇరాన్ అణ్వాయుధం దేశంగా మారలేదు అని చెప్పారు. లేదు అంటే ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ ముందు తలవంచాల్సి వచ్చేది అని ట్రంప్ తన చర్యలను సమర్థించుకున్నారు. ట్రంప్ మాటల్లో ధీమాను చూస్తుంటే పశ్చిమాసియాలో త్వరలోనే శాంతి నెలకొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెండో దఫా శాంతి చర్చలలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్. హర్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఆగ్నేయాసియాలోని మలక్కా జలసంధిపై కన్నేసింది. ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న తాజా రక్షణ ఒప్పందంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండోనేషియా గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు నిఘా పెట్టనున్నాయి. మలక్కా జలసంధిపై పట్టు సాధించడంలో భాగంగా అగ్రరాజ్యం ఈ ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మలక్కా జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాలను శాసించే ఒక వ్యూహాత్మక కూడలి. అమెరికా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 80% మలక్కా జలసంధి ద్వారానే వెళుతుంది. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా చైనా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తితే అమెరికా తన నౌకాదళంతో ఈ మార్గాన్ని మూసివేసి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ వాణిజ్యానికి మలక్కా జలసంధి వెన్నెముక లాంటిది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40% వరకు ఈ చిన్న సన్నని మార్గం గుండానే జరుగుతుంది. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే అతి తక్కువ దూరమున్న మార్గంలో ట్రాఫిక్ ఆగితే ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అమెరికా తన ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగంగా చైనా ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది. కేవలం చైనాకే కాకుండా జపాన్, దక్షిణ కొరియా తదితర అమెరికా మిత్ర దేశాలకు కూడా ఇంధనం ఈ మార్గం ద్వారానే చేరుతుంది. మలక్కా జలసంధికి దగ్గరగా ఉన్న సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో తన సైనిక ఉనికిని పెంచుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ దేశాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం కూడా అగ్రరాజ్యం తన బాధ్యతగా భావిస్తోంది. మలక్కాలో సముద్రపు దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే నెపంతో అమెరికా తన నౌకాదళాన్ని ఇక్కడ మోహరిస్తుంది. తద్వారా ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు అన్నది అగ్రరాజ్యం ప్లాన్ అని నిపుణులు అంటున్నారు.